ఓం శ్రీ సాయిరామ్. ఇంకా తదుపరి దైవము తాను ఒక్కటే అనేటువంటి దానికి అంతరార్థం ఏమిటి? அப்படியானால் நீங்களும் கடவுளும் ஒன்று என்று சொல்லும்போது என்ன అర్థం? దైవం యొక్క ప్రాపర్టీ, దైవం యొక్క సంపద, దైవం యొక్క అమూల్యమైనటువంటి యొక్క సందేశము ఏమిటని విచారించినప్పుడు సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి. கடவுளின் சொத்தை நாம் அறிய விரும்பும்போது, அதாவது உண்மை, நீதி, அனுதாபம், அமைதி, அக்கறை, సహిష్ణుతన్மை மற்றும் సహిష్ణుతన్மை. అట్టి దైవ సంపదను ఒక కుమారుడికి మాత్రమే చెందుతుంది, కానీ అన్యులకు చెందదు. மகன் தந்தையின் சொத்தின் சட்டపూర్వ వారిసు. కనుకనే ఇట్టి దైవ సందేశమైనటువంటి యొక్క సత్య ధర్మములను మనం చాటడానికి ప్రయత్నించాలి. தெய்வீக சொத்தை பெற நாம் எல்லா முயற்சிகளையும் எடுக்க வேண்டும். అన్నింటికంటే ప్రధానమైనటువంటిది ప్రేమ. அன்பு என்பது மிக உயர்ந்தது. అన్నింటి యందును ప్రేమనే ఇది సహనమైనటువంటి యొక్క మార్గము. அன்பு என்பது எல்லா வழிகளும் உள்ள உள் நீரோட்டம் ஆகும். అన్ని గుణములు యందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి. உண்மையில் அன்பு என்பது அனைத்து மனித மதிப்புகளும் உள்ள உள் நீரோட்டம் ஆகும். ఆ ప్రేమనే దైవము. அன்பே கடவுள். లివ్ ఇన్ లవ్. அன்பில் வாழுங்கள். ఈ ప్రేమ తత్వాన్ని మనం భగవంతునిగా తీసుకోవాలి. அன்பை நாம் கடவுளாக எடுத்துக்கொள்ள வேண்டும். ఇట్టి ప్రేమ లేని హృదయము కేవలము మానవత్వమే చెందినది కాదు. அன்பு இல்லாத இதயம் அடிப்படையில் மனிதனே அல்ல. இந்த பதிவை பார்த்த அனைவருக்கும் நன்றி, வணக்கம். ஜெய் சாய்ராம். அல்லாஹ் மாலிக்.